కొంచెం ఆపుతారా? ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. నేను డిటెక్టివ్ కార్టర్ని, ఇతను ఇన్స్పెక్టర్ లీ. సూయంగ్ లాకర్ని మేము వెంటనే చూసి తీరాలి. మాస్టర్ గారి అనుమతి లేకుండా మేము ఎవరిని లోపలికి పంపకూడదు. నేను చెప్పింది నీకు వినపడలేదా? మేము వెంటనే లాకర్ని చూడాలి. వెళ్ళకండి. ఆగు కార్టర్. లీ నాకొదిలే. చిన్నారులు ఇలా చూడండి, హింసతో దేన్ని సాధించలేరు. యుద్ధం చేయకుండానే విజయం సాధించాలన్న చైనా సామెత మీకు తెలీదా? సారీ, ఇలా చూడు. అతను నేను తీసుకురాలేదు. కత్తిని కింద పడే ఏదైనా మాటతో ఓకే, మాటలతో ప్రయోజనం లేదు. నా సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది, అది మీకు తెలీదా? నా కెపాసిటీ చూడాలంటే తలపడండి, ప్రాణాలు కాపాడుకోవాలంటే పారిపోండి. నాకు కోపమే రాదు, వచ్చిందంటే ఇక అంతే. ఏంట్రా చూపు? కార్టర్, వీళ్ళ మాస్టర్ని రానివ్వు. వావ్, ఓరి నాయనోయ్. రే, నువ్వు తినటానికనే ఎదిగావా, ఎదగడానికనే తిన్నావా? లీ, పెద్ద సమస్య. వీడి మోకాలు చూడడానికి 3 రోజులు పడుతుంది, మొహం చూడడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో. కార్టర్, నీకేం కాలేదు? చూడు. రా, ఇక్కడి నుంచి మనం తొందరగా పారిపోదాం. నువ్వు పెడుతుంది వదిలే. చైనా వాళ్ళని ఇంకెప్పుడు కొట్టి వాళ్ళను ఆగు, నేను చెప్పేది సరెండర్ అవటానికి చైనా భాషలో ఏమంటారా బాబు? మామూలుగా ఉంటే మన్ను తిరపామని, కత్తి చేతిలో ఉంటే కాలు మీరు నా ముందు వచ్చాగలరా? ఇప్పుడు చూడు నా దెబ్బ. మమ్మల్ని వదిలేరా బాబు, ఇక చచ్చిన ఇలాంటి తప్పు చెయ్యో. మమ్మల్ని వదిలేరా నాయనా, మమ్మల్ని క్షమించురా బాబు. చాలా ఆపు. త్వరగా లైన్లో నుంచోండి. చింగ్. మీకేం కావాలో చెప్పండి. ఇక్కడ ప్రశ్నలు నేను మాత్రమే వేయాలి. ఎవరు నువ్వు? యు. నా సంగతి కాదు, నీ సంగతి. అవును, యూనే. యు అంటే నన్ను అంటున్నావని తెలుసు. నువ్వెవరు? నేను చెప్పాను కదా. నీకు వినపడదా? లేదు, యూకు కళ్ళు కనపడవు. నాకు కనపడుతున్నాయి, నీకే కనపడవు. అదే నేను ఇప్పుడు అన్నాను. నువ్వన్నావా? నేనన్నది ఏంటి కాదు, నేనన్నది యు. అదే నేను నిన్ను అడుగుతున్నాను. సమాధానం చెప్పేది యు. నోరు మూయ్. యు చెప్పు. నిన్ను కాదు, వాణ్ణి. నీ పేరేంటి? మీ. అవును, నిన్నే. నేను మీ. అతను మీ, నేనే యు. ఏంట్రా మాటలతో ఆటలాడి నన్ను కన్ఫ్యూజ్ చేసి పారేస్తున్నారు? యు అంట, మీ అంట, ఇవన్నీ పేర్లు పెట్టుకునే మాటలరా? అయ్యో, ఈ గొడవ తట్టుకోలేకపోతున్నారా బాబు. లే, వదిలే, నన్ను వదిలే. మాస్టర్, నేను ఇన్స్పెక్టర్ లీని. సూయాంగ్ లాకర్ని తెరవాలి, తాళం చెవి నా చేతికి ఇచ్చింది. ఈ రోజు ఉదయం కొంతమంది మన స్కూల్కి తుపాకీలతో వచ్చారు. వాళ్ళు సూను వెతుక్కుంటూ వచ్చారట. నువ్వు వెంటనే తనున్న చోటికి వెళ్ళు. ఏమిటి మీరనేది? వాళ్ళ నాన్నను షూట్ చేసినట్టే తనని షూట్ చేయాలనుకుంటున్నారట. పద వెళదాం. థ్యాంక్స్. వాడు తాళ్ళ ఎదిగితే మాత్రం సరిపోదు, బుర్ర కూడా ఉండాలని చెప్పు. రా వెళదాం.